గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ రాంబాబును ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. సివిల్ పంచాయతీల్లో లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. సీఐ సమీప బంధువు సెటిల్మెంట్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీఐ ఏకపక్షంగా వ్యవహరించి తమపైనే కేసులు నమోదు చేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. ఇన్నోవా క్రిస్టా కారులో తరలిస్తున్న 50 లక్షల నగదును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఈ డబ్బును మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సీజ్ చేసిన నగదును ఐటీ డిపార్ట్మెంటుకు అప్పగిస్తామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. వైసీపీలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి, మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఆహ్వానించనున్నారు. పార్టీ మాటగా రాజ్యసభ ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ ఆలోచిస్తుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీగా ముద్రగడను దించే ఆలోచన విషయంలో వైసీపీ పునరాలోచన చేస్తుంది. అక్కడున్న ప్రస్తుత ఇన్ఛార్జ్ వంగ గీతను మార్చకూడదని నిర్ణయం తీసుకుంది.